గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అప్పుడే బడి వదిలేశారా? ఏంటమ్మా అలా ఉన్నావు? నన్ను ఉద్యోగం నుంచి తీస్తారమ్మా. ఏంటమ్మా నువ్వు అనేది? అవునమ్మా, నాన్న చనిపోయినా నాన్న చేసిన అల్లరి ఇంకా చావలేదు. నా ప్రవర్తన మంచిది కాదని నేను పసిపిల్లలకు పాఠాలు చెప్పడానికి పనికిరానన్నారమ్మా. ఆయన చనిపోయినందుకు బాధపడాలో లేక కూతురు జీవితాన్ని ఇలా అల్లరి పాలు చేసినందుకు విచారించాలో నాకు అర్థం కావటం లేదమ్మా. విచారిస్తూ కూర్చుంటే లాభం లేదమ్మా. ఇంత విశాల ప్రపంచంలో మనం బ్రతకలేకపో. ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు. నువ్వు బెంగ పెట్టుకోకు. అమ్మో చచ్చారు. ఓసుని మొహం మండా, నీకు ఇదేం పోయేకరమే. బయట మాత్రం ఇంత మేస్తావు, పొదుపు చేస్తే తంతావు. ఇలా రోజు తంతు పోతే 2 నెలల్లో ఫుల్ సెట్ గడించుకోవాల్సింది ఆయన. ఏంట్రా కాఫీ పెట్టావా? ఇంకా పాలు తెలియదురా. నేనేం డికాషన్ పెడతాను, వెళ్ళి పాలది. రే తంతుందేమరా? కామదేని మనవరాలు రా, పాప వెర్రిముండా. ఏం తనదు, వెళ్ళు. తన్నదుగా? ఏం తనదురా, వెళ్ళు. అమ్మా అబ్బా. ఇప్పుడు నా పంట నొప్పి తగ్గిందిరా. అయితే నిన్ను తనిదనమాట. ఒక్క పనే ఊడింది. ఇలాంటి కుళ్ళు పని చేస్తే మొత్తం 32 పళ్ళు పోతాయి. ఎవరు వచ్చారు? ఇలా చూస్తే బాగుండదు. ఎవరండి మీరు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. అదేమిటయ్యా అప్పుడే మర్చిపోయారా? నేను బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్. బ్యాంక్ ఆఫీసర్ గారా? గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి ఇలా వచ్చారు? అదేమిటయ్యా మీ బల్ల మీద అప్పు తీసుకున్నారు, ₹1 అంటే ₹1 కట్టలేదు. పాలిస్తే కదండి ఇవ్వడానికి. అదంతా మాకు తెలియదయ్యా. లెక్క ప్రకారం ఎంత కట్టాల్సి వస్తే అంత కట్టి తీరాలయ్యా. లెక్క ప్రకారం పాలు రావట్లేదు కదండి. తన్నులు ఇస్తాను. ఇలా మాట్లాడారంటే ఈ క్షణమే జప్తు చేయిస్తాను మీ బర్రెలు రెండింటిని. ఏంటయ్యా ఇది వ్యాపారం. ఇందులో పెట్టుబడి మీది, చాకరీ మాది. అందుకుని వచ్చే లాభంలో మీకు 50, మాకు 50. అండర్స్టాండ్? అంటే బ్యాంకునే మోసగిద్దామనే? అవునయ్యా. ఇప్పుడు ఏమంటావు? తెలుస్తానయ్యా. మరేంటి వాళ్ళ మాట్లాడితే సుప్రీంకోర్టు దాకా వెళ్తా. సుప్రీంకోర్టుకి వెళ్తాం. సుప్రీంకోర్టుకి వెళ్తాం. అవునైతే అప్పు తీసుకొచ్చింది నేను. రేపు కట్టకపోతే జైల్లో నందు వస్తారు. అవును. మరి నువ్వు మాత్రం నడుము పెరగట్లేదు. పోరా, ఏదో బుద్ధి నువ్వు. నీకు మాత్రం బుద్ధి బాగా ఉన్నట్టు. పోరా. అమ్మ దరిద్ర పూట అరుపు నువ్వును. ఒట్టుకొట్టుకు అరుపు లేకపోయిన ఊరికి అన్నారా? ఆ అరుపునే నువ్వు ఆనంద భైరవి రాగా అన్నావుగా. నువ్వు మటుకు బ్రహ్మానందంగా ఉండాలా? అవునరా, అన్నానరా. నాకు బుద్ధి తక్కువ అన్నానరా. ఈ పాల వ్యాపారం నా వల్ల కాదు. గఫూర్ ఖాన్ అని నా ఫ్రెండ్ ఒకడున్నాడు. వాడు మనుషులు దుబాయ్ పంపిస్తుంటాడు. వాడితో పాటు నేను దుబాయ్ వెళ్ళిపోతాను. రే కలిసి వెళ్దాం చెప్పొచ్చు కదా. నేను మాత్రం ఇక్కడ ఉండి ఏం చేస్తాను? మరి డబ్బు? ఐడియా. ఈ గేదెలు అమ్మేసి ఆ డబ్బుతో వెళ్ళిపోదాం. ఒరే మిత్రద్రోహి, నీ ప్లాన్ నాకు అర్థమైంది. బ్యాంకులో అప్పు నా పేరు ఉంది కదా. వాళ్ళు రిపోర్ట్ ఇస్తే పోలీసులు నన్ను పట్టుకుంటాను. చచ్చా, నేను అలా చేస్తానేంటి? వాళ్ళు రిపోర్ట్ ఇచ్చడానికి మా దుబాయ్ లో ఉంటాం. అంటే గేదెల్ని రేపే సంతలో ఫినిష్. ఓకే. అయ్యా బాబు, గేదెలండి, ఢిల్లీ గేదెలు. పూటకు 10 లీటర్లు పాలిస్తాయి. రండి బాబు, రండి. ఏమిట్రా గేదెల అరుపులు? అరుపు కాదురా, పిలుపు. గంట నుంచి కలిసి వస్తున్నా, ఒక్కరు రావడం లేదు. గొంతు ఎండిపోతుంది. రే అది పెట్టే వస్తున్నాడు. ఎవరు వాడు? శ్రేష్టమైన సిద్ధపుష్ప వీరుడు. అంటే అంటే చెవులో పువ్వులు పెట్టుకున్న వ్యథం అని అర్థం. మరి కాల్సిన ఎందుకు? బెస్ట్ చిట్కా. ఆల్ ది బెస్ట్. ఏమంటే నేను ₹100 ఇస్తాను, నాకు పని చేసి పెడతారా? ₹100? ఏం చేయాలండి? అదిగో ఆ బండి మీద ఉన్నాడే ఓ వ్యథ, వాడి దగ్గర 2 గేదెలు ఉన్నాయి. అవి నాకు కొనిపెట్టాలి. 10 లీటర్లు పాలిస్తాయి. రండి బాబు, రండి. నువ్వే కొనుక్కోవచ్చుగా, నేను కొనిపెట్టేది. వాడికి నాకు గొడవండి. వాడు చచ్చినా నాకు అమ్మడు. వదులుకుందామంటే పూటకి 10 లీటర్లు పాలిచ్చే ఢిల్లీ గౌరు గేదెలండి. అంచేత మీరే కొనిపెట్టాలి. పూటకి 10 లీటర్ల పాల? నా చెవిలో ఏంటుంది? పువ్వు ఉంది కదా ఆల్రెడీ, నువ్వేం పెట్టక్కర్లేదు. పువ్వులు పెట్టడానికి మిమ్మల్ని కొనుక్కోమంటలే కదా సార్. నాకు కొనిపెట్టండి అంటున్నాను. రోజుకు ₹200 లాభం సార్. రోజుకి 200 లాభం అంటే 4 రోజుల్లో వాడి ధర వచ్చేస్తుందన్నమాట. నేను నీకు కొనుక్కుంటావేంటి? నేనేం బ్రోకర్ గాని అనుకున్నావా? నేనే కొనుక్కుంటా. సార్ సార్ ఇంకో ₹100 ఇస్తాను సార్. నేనే కొనుక్కుంటానా? ప్లీజ్ ప్లీజ్ కొనుక్కో. రేపటి నుంచి ఆనంద భైరవి రాగం వింటాం. ఢిల్లీ గేదెలు, మాలి గేదెలు, గౌరు గేదెలు కూడా 10 లీటర్లు పాలిస్తాయి. వారి మూడు బాగుంటే 15 లీటర్ల పాలు కూడా. అరుపులు మానేసి అమ్మే ధర చెప్పబోయా. నేను నీకు అమ్మనయ్యా.
కోసం కాదయ్యా బాబు, ఇది నా కోసమే. నీ గేదె మీద ఒట్టేసి చెబుతున్నా. గేదె మీద ఒట్టేసావా? అవును. అయ్య బాబోయ్, నాకు సెంటిమెంట్ అయ్యా. సరే 7,000 రూపాయలు తీసుకో. 7,000? ఏంటి, ఒక్క గేదె ఖరీదు 7,000 రూపాయలు, 2 గేదె ఖరీదు 14,000 రూపాయలు. ఇదిగో, నీకు డబ్బులు ఎక్కువ తెలుసా? నేను లెక్క పెట్టు, బరువు చూసి చెప్తా. ఇది 10,000 కదా? అవును. దాంతో సరిపెట్టుకో. కుదరదు కుదరదు బాబు ఇచ్చేవయ్యా. కుదరదు. అయ్యి బాబు ఇచ్చేవయ్యా బాబు. కుదరదు. పెట్టుకోవాలి నాయనా. కుదరదు. నీ గేదె మీద ఒట్టేసి చెబుతున్నా. ఏది? ఆ 2 గేదె మీద ఒట్టేసావు. అయ్య బాబోయ్, నాకు సెంటిమెంట్ అయ్యా. అబ్బో, నేను చూడలేదు, తీసుకెళ్ళి. ఏం పడవయ్యా ఇది? మా ఊళ్ళో గుర్ర పంట తెలియదు, దీంట్లో దుబాయ్ వెళ్తాను నమ్మకం నాకు లేదు. అవును భాయ్, ఈ పడవలో దుబాయ్కి ఎలా వెళ్తాం? అది కాదు బాయ్, డైరెక్ట్ గా పెద్ద షిప్ లో పోవడానికి మీ దగ్గర పాస్పోర్ట్లు ఉన్నాయా? లేవు. వీసాలు ఉన్నాయా? లేవు. అందుచేత దొడ్డి దొడలో చిన్న పడవలో పోవాలి. అది కాకుండా పెద్ద షిప్ కంటే ఇందులో పోతే తొందరగా గల్ఫ్ కి చేరవచ్చు. ఏం చేస్తాను, తింటానే పోతాను రా. పోనీ. ఏయ్, టాటా టాటా. బాయ్. రైట్ స్వామి శరణమయ్యప్పో. ఏ అల్లా. మాతృభూమి వదిలి వెళ్ళాలంటే ఎంతో బాధగా ఉందిరా. మళ్ళీ మాతృదేశం ఎందుకురా? దుబాయ్ నిన్న దుడ్డే. చలో దుబాయ్. అవును బాయ్, ఎందుకు ఫికర్? 6 నెలలు తిరగకుండా ఆయిల్ టంతడు 6 కోట్ల రూపాయలతో రావచ్చు. అప్పుడు లైఫ్ కి ఫికర్ ఉండదు. హాయ్, మీరు చెప్పిన మాట నిజంగా జరిగితే దుబాయ్ నుండి వచ్చాక మీరేం కావాలన్నా ఇస్తాం. అవును బాయ్, ఎంతో మందిని పంపించాం, అందరూ ఇలాగే చెప్పారు. కానీ ఎవరు నా ఒక్క చిన్న కోరిక తీర్చలేదు బాయ్. ఏమిటి నీ కోరిక? మక్కాకి పంపించండి బాయ్. అయితే పంపించేస్తాం. అక్కడి నుంచి మరీ అంటే మక్కాకి పంపించేస్తాం. బాయ్, మేము దుబాయ్ నుంచి వచ్చాక మిమ్మల్ని మక్కా పంపించేస్తాం. శుక్రియా భయ్యా. థ్యాంక్ యూ. జీతే రహో, జీతే రహో. బాయ్, దుబాయ్ రావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? ఏమిటి బాయ్, తెల్లవారు సూర్యుడు వచ్చేటప్పటికి మీరు దుబాయ్ లో ఉంటారు. అంత తొందరగానా? ఏమిటి అనుకున్నారు, ఈ గఫూర్ ఖాన్ సాటూరుటు మార్చాం అంతే. మీరు ఆప్ సోజావు. ఏయ్, పడుకోరా. బాగా నిద్రపోయావనుకో మొహం అంతా తెగ ఉబ్బి ఆ దుబాయ్ వాళ్ళ తయారవుతాం. పడుకో. आप सो जाओ भाई, मैं भी सो जाता हूँ. ये हल्ला भाई, उठो भाई, उठो भाई, उठो उठो भाई. ए भाई उठो, दुबई आया. అప్పుడే దుబాయ్ వచ్చిందా? आओ भाई, मेरी कर भूखी ये डाली. రేయ్, లేవరా, దుబాయ్ దుబాయ్ వచ్చేది. కనిపిస్తున్నాడు. उठो, दुबई आया. బాయ్, ఇదిగో డబ్బు. शुक्रिया भैया. నీళ్ళు తలపోతున్నా, నాకు ఈత రాదయ్యా బాబు. ఎవరానా కో భాయ్, అందుకనే ఒడ్డుకి చేరుస్తున్నాను, జల్దీ దిగాలి. దువ్వురా, దువ్వు, దువ్వు. దువ్వండి. నువ్వు దిగరా. అదిగో అదే కనపడిందే దుబాయ్. ఆ, బాయ్. టడా. శుక్రియా. బాయ్ బాయ్. జాగ్రత్తగా ఇండియా జావ్. आओ जल्दी जाओ 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 भैया, सीधा जाओ. ఎలా ఉందిరా డ్రెస్? అరే, అచ్చ అరబ్బీ మనిషిలో ఉన్నావు నువ్వు. ఇంటికి అరవకరా. ఇది మన విశాఖపట్నం కాదు, అరేబియా దేశం. జాగ్రత్త. ఏయ్, అటు చూడు. ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదేవికాయం ప్రతిష్ఠిపదాయం. ఇప్పుడు అందరూ వస్తున్నాయి విట్రా. నేను భయపడ్డ ఆపత్యం వస్తుందిరా నాకు. అరబ్ డ్రెస్ వేసుకుని తెలుగులో మాట్లాడతావేంటి? అల్లాహ్ అమర్ అక్బర్ రామ్ కోరి జిస్ దేశ్ మే గంగా బహతీ హై. నువ్వు చెప్పు. రామ్ తేరీ గంగా రామ్ తేరీ గంగా మైలి. అగ్గు పెట్టుందా? కాంజీపులో పెట్టినాను, భయంతో తెలిసిపోయింది. వీళ్ళేరా అసలైన అరబ్బులు. ఒకటి సిగరెట్ నోట్లో పెట్టుకున్నాడు, రెండో వాడు అగ్గిపెట్టి తడిసిపోయింది అన్నాడు. అవునరా, సింబల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. సరే పద. ఇదేంట్రా అడ్డు వస్తున్నారు? అవును సార్. స్టెప్ సార్ సార్, ఎక్కడి నుంచో వచ్చి పోలీసులు దాడి చేశారు సార్. ఎలాగో తప్పించుకుని బయటపడ్డాం బాస్. ఓకో, అంటే ఈ కోనసీమ కోదన్నం సీక్రెట్ వ్యాపారం పోలీసులకు తెలియటమా? అసలు మన సిగ్నల్స్ వాళ్ళకెలా తెలిసాయి? అదే ఆశ్చర్యం బాస్. ఇద్దరు అరబ్ డ్రెస్ లోనే నోట్లో సిగరెట్లు పెట్టుకున్నారు. ఒకడు రెండో వాడిని అగ్గబెట్టి అడిగాడు, వాడు తడిసిపోయింది అన్నాడు. కోట్ సరిపోయింది కదని ముందుకెళ్ళి పెట్టి తీసుకున్నాం. ఇంతలో పోలీసులు విజిల్ వినిపించింది, పారిపోయాం బాస్. నా కోనసీమ స్పెషల్ బ్రెయిన్ కి ఎక్కడో ఏదో గండి పడ్డట్టుంది. ఇట్స్ ఆల్ రైట్, పెట్టి తెరవండి. ఓ మై గాడ్, సింహాద్రి అప్పన్నో,
నల్ల మందు వాళ్ళకిచ్చి బంగారం బిస్కెట్లు తీసుకురండి అంటే బనీళ్లు డ్రాయర్లు తెస్తారా? వేర్ ఈజ్ బంగారం బిస్కెట్లు? హలో, కోకో స్పీకింగ్. ఓ ముత్తు నువ్వా? చెప్పు చెప్పు. వాట్ ఇస్ ఇట్? ఓ మై గాడ్, అనకాపల్లి అంకాలమ్మో. ఓకే ఓకే, మీరంతా ఎలర్ట్ గా ఉండండి. బేబీ బీపీ పెరిగిపోతుంది, బ్రాందీ. కోసిని తుప్పదేగా, నాకు సౌండ్ గండం ఉందని నీకు తెలుసు కదా. మెల్లిగా పెట్టు గ్లాసు. సార్ ఏమైంది? మనకి బంగారం బిస్కెట్లు ఇవ్వాల్సిన అసలరబ్బీలు పోలీసులు దొరికిపోయారట. మరి మేము చూసిన అరబ్ ఎవరు సార్? నా కోనసీమ స్పెషల్ బ్రెయిన్ తో ఆలోచించగా ఆలోచించగా మీరు చూసిన వాళ్ళిద్దరూ సిఐడీలు అయి ఉంటారు. మరి మన సిగ్నల్స్ అని కరెక్ట్ గా ఉన్నాయి వాళ్ళిద్దరూ సిఐడీలు ఆఫ్ సిగ్నల్స్ అయి ఉంటారు. మీ మొహాలు మండ, మీ ఇద్దరు వల్ల నాకు 25 లక్షలు లాసు. గెట్ అవుట్. ముందు ఈ పెట్లో ఏముందో చూసేదాకా నాకు నిద్ర పట్టదురా. వెంటనే తెలుసుద్దాం, ఎవరు చూడకుండా. అదంతా తర్వాతరా. ముందు ఈ దుబాయ్ లో తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టాలి. అదేరా మనకు ముఖ్యం. ఇప్పుడు తెలుగు వాళ్ళంటే ఎక్కడ కనపడతారా? పదా. అంతేనంటావా? అది సరేగానే ఈ దుబాయ్ అందరూ సివిల్ డ్రెస్ లో ఉన్నారేంట్రా? మనమే అరబీ డ్రెస్ లో ఉన్నాం. మన వాళ్ళలాగా అరబులు ఊరికి తిని కూర్చోర్రా. ఎక్కడో గడువు దగ్గర లెక్క రాసుకుని ఉంటారు. ఏయ్, ఆ బ్యానర్స్ చూడు. ఇదేంట్రా, ఒక్క అరబీ సినిమా కూడా కనిపించదు. అన్ని తమిళ్ కట్అవుట్లే. అరబీలో సినిమాలు చూడరా? ఏంటో అర్థం కావట్లేదు. రే, దుబాయ్ లో కూడా అరవాళ్ళు 3 మంది ఉన్నారు. వాళ్ళు 60 సినిమాలు తెప్పించుకుని ఉంటారు. పదా. రే, అటు చూడు. ప్యారిస్. ప్యారిస్ కి బస్సు ఏంట్రా? ప్యారిస్ కి బస్సు. ఇక్కడ నుంచి ప్యారిస్ కి బస్సులో వెళ్తే జనం చచ్చిపోరు. దుబాయ్ లో కూడా ప్యారిస్ ఉంది. ఇక్కడున్న అరవాళ్ళంతా కలిసి ఆ బస్సు నడుపుకుంటున్నారు. LIC. చూడా LIC బిల్డింగ్. ఇది మెడ్రాస్ రా. గఫూర్ ఖాన్ మోసం. ఇప్పుడు మోసం ఏడిస్తే లాభం? నీకన్నీ పెద్ద తెలిసినట్టు ఇక్కడ తీసుకొచ్చి పారేసి అంత దగా చేశారా? వద్దు అంటుంటే 10,000 తగలట్టావా గఫూర్ ఖాన్ కి? అవునరా? గఫూర్ ఖాన్ మక్కా పంపించమన్నారు కదా, పంపిస్తా. ఈసారి వారు కనపడితే మక్కా కాదు, ఏకంగా మట్టిలోనే కనిపిస్తా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలరా? అందరూ మన మొహాలు చూసి ఎలా నవ్వుతున్నారు. వాడు చూడు ఎలా నవ్వుతున్నాడు. ఇదంతా మన కర్మ. మొహాలు కౌంటర్ పారిపోదాం. ఈ బట్టలతో తిరిగితే చాలా డేంజర్. అర్జెంట్ గా ఏదైనా హోటల్ పోయి ఈ దుబాయ్ బట్టలు మార్చేసుకుందాం. అంతకంటే ఏం చేస్తావు? నువ్వు చేసిన దానికి ఇలా సర్దుకుపోవాల్సిందే. పద హోటల్కి. అండా కా కసం, అబ్దుల్ కా హుకుం, తెరుచుకో ససే. తెరుచుకుంది. ఏమిటో ఇది? ఏంట్రా, డబ్బులు లేకుండా పౌడర్ ప్యాకెట్స్ ఉన్నాయండి. విషయమేమో కాస్త నీటిలో కలిపి తాగేద్దాం, ప్రేమ వదిలిపోతుంది. విషయం కాదురా, ఇదేదో సాల్ట్ లా ఉంది. కొంచెం తిని చూడు. నువ్వు తినరా? నువ్వు తినరా? నువ్వు తినరా? నా బుజ్జు కదూ, నువ్వు తినరా? విషయం అయితే ముందు నేను కావాలా? విషయం అయితే నేను ఒక్కడే చంపేస్తానా? ఓ పని చేద్దాం, ఇద్దరం కలిసే తిందాం, ఇద్దరం కలిసి చేద్దాం. అది బాగుంది. ఆ. ఛీ, ఇది మైదా పౌడర్ రా. కాదురా, ఇది మత్తు మందురా. అందుకే వాళ్ళు పోలీసులు విసులు విని ఇది వదిలేసి పారిపోయారు. దీని విలువ లక్షల్లో ఉంటుంది. అయ్య బాబాయ్, లక్షలే అయితే. ఒక పని చేద్దాం రా, మౌంట్ రోడ్ లో పెద్ద బిల్డింగ్ లేదు, ఇందా మనం బాగా చూసావే, దాని కింద కూర్చుని మత్తు మందు బాబు, మత్తు మందు బాబు, మత్తు మందు బాబు అని తెగరిచి గంటలో అమ్మేసి 24 గంటల్లో లక్షాధికారులు అయిపోయాం. ఇదేమైనా మన ఊరు సంత అనుకున్నావా? గేదెలు అమ్మేట అమ్మడానికి 24 గంటల్లో సెంట్రల్ జైల్లో ఉంటాం. ఎందుకురా? ఎందుక? రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఇది ఉండడం పెద్ద నేరం రా. వెళ్ళి పోలీసులకు అప్పచెప్దాం. చూస్తూ చూస్తూ లక్షలు విడుదల చేసే సొమ్ము పోలీసులు అప్పచెప్తావరా? లేకపోతే సెంట్రల్ జైల్లో కూర్చుంటావట్రా? వద్దు, పోలీస్ స్టేషన్ కి పోదాం. What the hell you are doing here? We both inside. He BCom 4 years failed, sir. I BCom first class, sir. We finished. You go in. Sir, what's the hell going on here? నమస్కారం సార్. గుడ్ మార్నింగ్, సార్.
இவங்க 2 பேரும் போதை மருந்து வாங்கிட்டு வந்திருக்காங்க. ஒண்ணுமே தெரியாத மாதிரி நடிக்கிறாங்க. 2 பேருக்கும் தமிழ் தெரியாது, தெலுங்காரங்க மாதிரி தெரியும் సార్. ఏమిటయ్యా ఏమిటి గొడవ? అరే సార్ మీరు తెలుగు వాళ్ళ సార్? మేము బతికిపోయా సార్. మీదే ఊరు సార్? తెలియటం లేదా? మన విజయవాడ ఫేసు. మార్నింగ్ వాకింగ్ బీచ్కి వెళ్ళాను సార్. ఉండరా, ఎవరో మా చేతికి పెట్టించి పారిపోయారు సార్. ఏమిటో ఈయన అలవగల ఎంత చెప్పినా నమ్మటం లేదు. నమ్మకపోవటం కాదు, పోలీసులు ఎలాగైనా పట్టుకుంటారని మీరే వచ్చి మాకు దొరికిపోయారేమో. మార్నింగ్ బీచ్ లో రైడ్ కూడా చేశాం. సార్ 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 చాలా సిన్సియర్ గా ఎంతో కష్టపడి ఎన్నో బాధలకు వచ్చి వీడు వద్దు వద్దంటున్నా వినకుండా ఇది తీసుకొచ్చి అప్పచెప్పినందుకు ఇదేనా ఫలితం? మీరు చాలా మంచి పని చేశారు లేవయ్యా. మా డిపార్ట్మెంట్ కూడా మీకు చాలా రుణపడింది. చూడండి, ఈ మద్రాసులో మీకు అడ్రస్ లేదంటున్నారే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరి చేత అయినా జామీన్ ఇప్పిస్తే మిమ్మల్ని వదిలిపెడతాం. సార్ నిజానికి జామీన్ కావాలా సార్? సత్యానికి రుజువులు కావాలా సార్? ఆవేశపడక మిస్టర్ వాసు. బీకామ్ ఫస్ట్ క్లాస్ మిస్టర్ దాసు. బీకామ్ 14 times ఫెయిల్. సారీ రా. లుక్ మిస్టర్ వాసు సార్, ఈ కేసుకు సంబంధించి మీరిద్దరే ఇప్పుడు మా చేతుల్లో ఉన్నారు. తర్వాత మీతో అవసరం పడచ్చు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరి చేతనైనా జామీన్ ఇప్పిస్తే మిమ్మల్ని వదిలిపెడతాం. సార్ మాకు తెలిసిన మా ఊరతను ఒకటి ఊళ్ళో ఉన్నాడు. అతని పేరు కూడా మర్చిపోయాను సార్. చిన్నప్పుడు అతని బావిలో కూడా తోసాను సార్. నాకంటే వాడికి నా పేరు బాగా గుర్తుంటుంది. మీరు గంట పర్మిషన్ ఇస్తే ఈ దగ్గరలో ఉన్న బావ దగ్గరలో ఉన్నాడేమో. సారీ సారీ, ఇలాంటి పరిస్థితుల్లో మీకు నేనేమీ హెల్ప్ చేయలేను. సారీ. ఈ ఇన్స్పెక్టర్ ఏం లాభం లేదు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ చాలా మంచి వాట. ఈ బెడ్రీస్ అక్కడ వెళ్ళిపోదాం. తలపెట్టినట్లేని విన్నావా? పద సెల్లో కూర్చుని రాంకత్ర పడుకుందాం. ఈ సుత్తిపాటు ఆవకపోతే నేను డొక్క చింపేస్తాను. సార్ ఇప్పుడు గుర్తుకొచ్చింది సార్, అతని పేరు డొక్క వెంకటేష్ సార్. పేరు చెప్తే లాభం ఏంటయ్యా? ఆయన ఏం చేస్తుంటాడు? టాక్సీ డ్రైవర్ సార్. టాక్సీ డ్రైవరా? అయితే పట్టుకోవడం చాలా ఈజీ. పదండి. ఓకే సార్. సారీ సార్. ఇక్కడే ఎక్కడ ఉంటాడు, వెతుకుదాం పదండి. అది కూడా అరబ్ సీడీలు. అదిగో ఆ టాక్సీలు పడుకుందాం. ఏ టాక్సీ తొందరగా రావయ్యా. తొందరగా పోనీయా. సార్ అదిగో సార్ డొక్క వెంకటయ్య. సార్ టాక్సీ వెళ్ళిపోతుంది. కంగారు పడతారు, మన జీప్ లో ఫాలో అవుదాం పదండి. எங்கே சார் போகணும்? అరే నేర పోయా. நேரா சரி சார். இப்பைனா சொல்லுங்க சார், எங்கே போகணும்? ఎక్కడికోసం పోవయ్యా? మీరు తెలుగులే సార్? వెరీ గుడ్. పోదాం సార్. ఎక్కడికి వెళ్తే నాకే, నా డబ్బులు నాకు వచ్చేస్తాయి. లెఫ్టా రైటా? తిన్నగా పోయా. తిన్నగా దారి లేదు సార్. లెఫ్ట్ రైటో చెప్పండి. ఇటు పక్క పోయా బాబు. రైట్. ఎటు వెళ్తే నాకే, నా డబ్బులు నాకు వచ్చేస్తాయి. తొందరగా వెళ్ళండి సార్, టాక్సీ వెళ్ళిపోతుంది. ఏమిటి ఆఫీసు ఏమైంది? పెట్రోల్ అయిపోయింది సార్. వెరీ ఫుల్. సార్ సార్ డబ్బులు, మేక డబ్బులు సార్. 88 రూపాయలు సార్. ఎన్ని రోజులైందన్నయ్య నేను చూసి. బాగున్నా అనయ్య? బాగా గుర్తొస్తాం. ఏమిటి ఇది? అనయ్య నేనన్నయ్య వాసుని. చిన్నప్పుడు మా పక్కింటి అమ్మాయి లవ్ చేస్తుంటే నీ లవ్ లెటర్స్ అని నేనే అందించామనిగా. అవునా? ఓ రోజు నువ్వు పొరపాటు ఆ లవ్ లెటర్స్ తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఇచ్చావు. ఆ సెంటర్ లో నుంచి పెట్టి డొక్క బయలు కొట్టింది. ఆ డొక్క అయినా ఈ డొక్క. అవునరా, ఇప్పుడు గుర్తొచ్చానా? సార్ సార్ వీళ్ళు చెప్తున్న అబద్ధాలు సార్. వీళ్ళు ఎవరో నాకు తెలియదు సార్. అబ్బా నువ్వెందుకు అనవసరం కంగారు పెడతావు? వీళ్ళు మాకు సహాయమే చేశారు, కాకపోతే నేను చూడాలని చెప్పారు, అందుకోసం వచ్చా. అయితే నాకు మీరు తెలుసు సార్. వీళ్ళు మా ఊరే సార్. చాలా మంచివారు సార్. చూడు, వీళ్ళతో మాకు ఎప్పుడైనా అవసరం పడచ్చు. అప్పుడు నీ దగ్గరికి వస్తాం, నువ్వు స్టేషన్ రావాల్సి ఉంటుంది. అలాగే సార్. కామిన్ కామిన్. సార్ అరబ్ వేషగాళ్ళు సీడీలు సార్. సిఐడిలా? మీకెలా తెలుసు? వాళ్ళిద్దరూ డ్రెస్సులు మార్చుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు సార్. ఆ తర్వాత మమ్మల్ని వెంటాడారు సార్. ఓ మై గాడో, ద్రాక్షారామం భీమేశ్వర బేబీ, బీపీ పెరిగిపోతుంది, బ్రాందీ. అవును, మీరిద్దరూ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారా? ఆ సిఐడీలు పోలీసులు చేజ్ చేస్తున్నారన్న సంగతి మీకు చెప్పాలి కదా సార్. వాళ్ళు మిమ్మల్ని చేసి చేస్తూ ఇక్కడికి వస్తే మీతో పాటు నేను దొరికిపోతానేమో. అవును, పోలీసులు మీరు ఎవరి మనుషులు అడిగితే ఏం చెప్తారా మీరు? చెప్తాం సార్. ఛీ! నీ పేరేమిట్రా? పి నరసింహం సార్. ఓరే పిచ్చి నరసింహం, నీ పేగులు తీసి మెళ్ళలో వేసుకుంటాను, జాగ్రత్త. నీ పేరేమిటి? గోవిందన్ సార్. నీ గొంతు పిసికి గోవింద కొట్టి చేస్తాను. పోయింది అవతలకి. ఒకప్పుడు ఆంధ్ర నుంచి వచ్చిన వాడిని ఎవరన్నా చూస్తే
ప్రాణం లేచి వచ్చినట్టుండేది. ఇప్పుడు వాడెక్కడ నా ప్రాణం మీద తెస్తాడు అని భయంగా ఉంది. అన్నయ్య మేము అలాంటి వాళ్ళమా? నీ గురించి కాదయ్యా, మాట వరుస చెప్తాడు కరెక్టే. దారి దోపిడిగాళ్ళు, దారి తప్పిన వాళ్ళు, జేబులు కొట్టేవాళ్ళు, అమ్మాయిలు వెంటాడేవాళ్ళు, సర్కార్ ఎక్కడం సెంటర్లో దిగిపోవడం, సర్కార్ ఎక్కడం సెంటర్లో దిగిపోవడం. అన్నయ్య మేము ఆడపిల్లలు రేప్ చేయడం ఏమిటి? అసలు ఆడవాళ్ళు కనిపిస్తే తల దించుకుంటాం. ఎరా దాసు? అవునవును, ఆడదాన్ని చూస్తే తల చూడమే కాదు, అమ్మాయిని చూస్తే 60 మైళ్ళ దూరం పరిగెడతాం. నీ గురించి కాదయ్యా, మాట వరుస చెప్తున్నాను. అన్నయ్య అయిన వాడు వస్తే ఇలాగా మాట్లాడేది. చిన్నప్పుడు ఈయన బావిలో దోస్తాను రా, అది కోపం. నాకేం కోపం లేదు, మీ అయ్యగా నన్ను బయటికి లాగింది. అలా అయితే మేము తలదాచుకోవడానికి అర్జెంట్గా ఒక ఇల్లు కావాలి సార్. ఎక్కడికో ఎందుకయ్యా, మా ఇంటికే పోవాలండి. ఆహా, బాగుండదు. మీ భార్య పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది. వేరే ఏదైనా చూపించు. సరే, నాకు తెలిసిన హౌస్ బ్రోకర్ ఒకడు ఉన్నాడు, వెంటనే వాడిని ఇది పట్టుకున్నారండి. పదండి అయితే. ఈ మద్రాసులో పేదవాళ్ళు గొప్పవాళ్ళు కూడా హ్యాపీగా బతికివచ్చు. గుడ్ మార్నింగ్ బాబాయ్. బాలు అని మద్రాసులో 150 ఇళ్ళు వీడి కంట్రోల్లోనే ఉన్నాయి. పెద్ద హౌస్ బ్రోకర్. వీడి కోసం మనం వెతుకుతున్నది. బాలు, వీళ్ళు మనవాళ్ళరా, మనకు బాగా కావాల్సిన వాళ్ళు. వీళ్ళు ఉండటానికి ఒక ఇల్లు కావాలి. ఆ పూచి నీది. ఒక మంచి ఇల్లు చూసి పెట్టి ఉంటా. థ్యాంక్స్ అన్నయ్య. రండి. ఆ, మీకు ఏ టైప్ ఇల్లు కావాలి? చాలా బాగా ఉండే టైప్ కావాలి. అందులో ఒక బెడ్రూమ్ చాలదు, 2 కావాలి. ఎందుకంటే వీడు అర్ధరాత్రి గోడ పెట్టి చంపేస్తాడు. దాంతో పాటు పెద్ద హాల్ కావాలి, విజిటర్స్ వస్తే కాఫీ గీఫీ తాగడానికి. దాంతో పాటు అటాచ్డ్ బాత్రూమ్. మనం ఎక్కడ చూసాం రా? అడియార్ పార్క్. అలాంటి బాత్రూమ్ ఉండాలి, లేకపోతే నా ఆయిల్ బాత్ చేయడం కష్టం. నువ్వు దేవుడు భక్తుడు కదా, ఆ, ఒక పూజ గది కావాలి. ఇంటి ముందు విశాలమైన స్థలం ఉండాలి. మేము కారు కొనబోతున్నాం కదా, దానికి ఒక షెడ్ కడతాం. గ్రాండ్ కారు కొందాం రా. కాంటెస్ట్ వద్దు. హోండా వద్దురా, ప్రైమౌత్. వద్దురా, అదే ట్రాఫిక్ లో నడవడం చాలా కష్టం. చిన్నది మారుతి కారు కొందాం. మీకు ఇల్లు కావాలా, షెడ్ కావాలా? కార్ షెడ్ తో ఉన్న ఇల్లు కావాలి. అంటే అన్ని వసతులు ఉన్న ఇల్లు కావాలన్నమాట. అయితే నెలకు 3000 అవుతుంది. అంతద్దా? 2800. తగ్గాలి. 2000. ఛాన్స్ లేదు. 1500. తగ్గాలి. 1000 రూపాయలు. 500. ఇంకా తగ్గాలయ్యా. ఎంత తగ్గాలో మీరే ఆదుకుని చెప్పండి అయ్యా. ముందే చెప్పచ్చుగా. 100. ఇటు 100. పోనీ ఇంకో 50 వేసుకో. 150 రూపాయలు. అంటే 150 రూపాయలకి 2 బెడ్రూమ్లు, ఒక పూజ గది, ఒక హాల్, ఒక కార్ పార్కింగ్, ఇవన్నీ గార్డెన్. అది కూడా అన్నమాట. అంటే గార్డెన్ తో కలిపి 150 రూపాయలు కావాలన్నమాట. పదని చూపిస్తా. చూపిస్తావా? వెరీ గుడ్ బాయ్. ఏంటి ఇక్కడ తీసుకొచ్చా? ఇంకో బ్రోకర్ ఇలా? ఇదే మీరు ఉండబోయే తాజ్ మహల్. ఇలాంటి చోట్ల మేము ఉండం. ఉండాలి మరి. మీరిచ్చే 150 రూపాయలకి దీనికంటే మంచిది ఎక్కడ ఉండదు. అందులో ఇది లేదు. ఇదిగో సంగతి. ఆ కాలగొట్టి పడ ఫ్రెష్ గా ఉంటది. నాకు అలవాట్లేదు. సరే, ఇది చూపిస్తాను. 2000 అడ్వాన్స్ ఇస్తారా? బాబు ప్రస్తుతం మాకు ఉద్యోగాలు లేవు. ప్రస్తుతానికి ఇక్కడ ఉండండి. ఉద్యోగం వచ్చాక వేరే ఇంట్లో వెళ్ళొచ్చు. ఏదో మా వెంకటే చెప్పాడని అడ్వాన్స్ ఇవ్వకుండా ఇల్లు ఇప్పిస్తున్నా. மகாஜனங்களே வணக்கம். உங்கள் ஆரோக்கியமே நம்ம மகாபாகியம். என்ன உங்கள் நன்மைக்காக இங்க ஆஸ்பத்திரி ஒன்று கட்ட வேண்டும் என்று தீர்மானித்தோம். இங்க ஆஸ்பத்திரி கட்ட வேண்டுமென்னால் நீங்கள் எல்லோரும் காலி செய்ய வேண்டும். అవును, వాడు ఇల్లని ఖాళీ చేయమని చెప్పాడు. వాడెవరయ్యా? ఊ అని. ఊ అంటే? ఊ అంటే ఉడుంపట్టు ఉమామేశ్వరరావు. మన తెలుగువాడే. సొంతూరు గూడూరు. పొలాల్లో మైకా పడితే మద్రాసుకు వచ్చి స్థలాలు కొనుక్కొని రాజకీయాల్లో తిరుగుతున్నాడు. తర్వాత వాడి వల్ల గొడవ వచ్చి ఇల్లు ఖాళీ చేయమంటే నేను మా అమ్మ కడుపులో హరిని కాడి నుంచి వాళ్ళు అరుస్తూనే ఉన్నాడు. మరో 5 ఏళ్ళు నాకేం భయం లేదు. నేను ఊతో మాట్లాడుకుంటాను. నా కమిషన్ నాకు ఇచ్చి పోతాను. ఇచ్చారా? ఉన్నదే 50 రా. 30 తీసు. ఏమో ఉండదు. బాబు 40 తప్పిస్తా. అసహ్యం ఉంటుంది. ఇవ్వండి. పొద్దున్నే ఏదో బేరం. ఇదాగండి. మరి నాకు ఇద్దరు పంచుకోండియా. ఏంటి 5లోనా? పదరా, టీ తాగమని చెప్పారు కదా, పదా. అసలైన నాకు ఎలా పరిచయం ఏడో తెలిసిన చెప్తే కదా మాకు తెలిసేది. చెప్తారా? మీరు చెప్పండి. ఒకసారి లారీ అతను గుద్దేసి ఆకుండా వెళ్ళిపోయింది. రోడ్డు పక్కన చావు బతుకులో పడున్నాడు. నేను అతను తీసుకెళ్లి హాస్పిటల్లో ఆ చేర్చాను. కేసు అవుతా. మనం ఇప్పుడు ఆయనే కలవబోతున్నారా? అదే సంగతి. అప్పటి నుండి అతనికి నేనంటే వల్లమాలిన అభిమానం. అతనికి ఈ ఒక్క కంపెనీయే కాదు, ఇలాంటి చాలా కంపెనీలు ఉన్నాయి. మీ ఇద్దరికి ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తాడు. ఏదో ఒక ఉద్యోగం అయితే మిమ్మల్ని ఎందుకంటే ఇంత కష్టపెట్టాం. ఆయనకున్న కంపెనీలో నన్ను కంపెనీకి మేనేజరు, వీళ్ళు కంపెనీకి మేనేజరు, వీళ్ళు కంపెనీ. ఆగాగు. ఇలాంటి అతివాగుడు వాగేవాళ్ళు అంటే ఆయనకి ఎక్కడలేని అసహ్యం. ఆఫీస్ లో అడుగు పెట్టినప్పుడు మనం మీద కలెక్కలేదు కింద పోవా? నువ్వు పోరా. రండి సార్. నేను వస్తాను. రా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించండి. రండి. నమస్కారం. నువ్వా వెంకటయ్య? ఏం బాగున్నావా? బాగున్నానండి. తమరెలా ఉన్నారు? ఇప్పటికి బాగానే ఉన్నాను. ఆ రోజు నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు వెంటనే హాస్పిటల్లో చేర్చుండకపోతే ఈ పాటికి టపా కట్టేసేవాడిని. నాదే ఉందండి, అంత భగవంతుడిదయ్యా.
ఎవరే కుర్రాళ్ళిద్దరు? నేను వచ్చింది వీళ్ళ కోసమే సార్. నా పేరు వాసు అండి. నా పేరు దాస్ అండి. వీళ్ళకి ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారని వీళ్ళిద్దరిని తీసుకొచ్చానండి. తమరు అంత పెద్ద మాటలు దేనికయ్యా? ఏదో సాయం చేసి నీ రుణం తీర్చుకోవాలి నేను. ఏం చదివావోయ్? బీకామ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ నేను బీకా 14 ఇయర్స్ ఫెయిల్ అండి. కాలేజీలో నాదే రికార్డు. వీళ్ళ గురించే సార్ నాకు దిగులు. ఓకే ఓకే, వాసు కామర్స్ గనక అకౌంట్ సెక్షన్ లో పనిచేయమను. అలాగే సార్. నీకు సూటబుల్ పోస్ట్ ప్రస్తుతానికి మా ఆఫీసులో లేదు. ఖాళీ వచ్చే వరకు గోడౌన్ లో ఉండు. గోడౌన్ అంతటికి మేనేజర్ అండి. అలాగే అలాగే. మ్. నాకు సౌండ్ గన్న ఉంది. గోడౌన్ లో చప్పుళ్ళు అవి చేయకు, బుద్ధిగా ఉండు. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. వస్తామండి. వస్తామండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. దాస్ బిగ్ కామ్. కామా? నన్ను పట్టుకుని బిగ్ కామ్ అంటావా? అసలు నేను ఎవరో తెలుసా? కోకో ట్రేడర్స్ మేనేజర్ ని, ఏవిఎన్ మూర్తిని. ఏవిఎన్ మూర్తిని. ఒక్క సబ్జెక్ట్ మాత్రం మిగిలిపోయిందండి. అది కూడా తర్వాత ఫినిష్ చేస్తాను. పని పని. భారతదేశంలోనే పని లేక చాలా మంది అల్లాడుతున్నారయ్యా. నువ్వు నా దగ్గరికి వచ్చి పని అడిగితే నేను ఏమని చెప్పను? ఏవిఎన్ మూర్తిని. దాసు బీకామ్. బీకామ్ దాస్. ఓ దాసా? దీని గురించి మా కోకో గారు చెప్పారయ్యా. నువ్వు పని చెయ్యి, ఈ మూటల్ని ఆ లారీలో వెయ్యి. మూటలు మోయటమా? ఒక్క ఇలాంటి వర్క్ ఇప్పిస్తావా? నిన్ను కుక్క తిరగకుండా మక్కలే వెళ్ళకపోతే నా పేరు చింతపిక్కల దాసే కాదు. ఎవరికి ఏ అనుమానం రాకుండా తెచ్చాం సార్. నెమ్మదిగా. గోళ్లకే కాదు, ఇటుకలకు కూడా చెవులుంటాయి. ఆ సిఐడి గాళ్ళను నాశనం చేసే వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరో వస్తున్నారు. ఆ బాక్స్ ఇచ్చి మీరిద్దరు వెళ్ళి దాక్కోండి. వెళ్ళండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం కావాలి? నేనేం చేయాలో తెలియక బయట నుంచున్నాను సార్. రాధన్ రమ్మనండి. ఈ అమ్మాయి మీ పర్సనల్ సెక్రటరీ సార్? కాదు, నా సెకండ్ ఫ్యామిలీ. నీకెందుకయ్యా? మైండ్ యువర్ బిజినెస్. See Miss Radha, he is Mr. Vasu. బీకామ్ ఫస్ట్. Don't talk much. He is new to our office. Help him in accounts only. ఓకే సార్. You can go. పోసి నీ అమ్మ కడుపు మాడ. సౌండ్ చెయ్యకే, మెల్లిగా పెట్టు. షో. కాల్ మై ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ యు ఫైండ్ ఫైనాన్షియల్ ఫిగర్స్. బాబు బొమ్మలా చాలా అందంగా ఉంది. వాట్? నథింగ్. యూ ప్లీజ్ క్యారీ ఆన్, క్యారీ ఆన్. See, here are the liabilities for the year 1987, 1988 and 1989. కూర్చోడానికి కుర్చీ కూడా You just know this. ఈవిడ మాత్రం ముద్దపప్పులో కూర్చుంది. ఏ మిస్టర్, ముద్దపప్పు గిద్దపప్పు అంటే ఎండి గారికి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అండర్స్టాండ్? అరే మీరు తెలుగు వారండి? భలే వారండి. ఇంతవరకు అసలు తెలలేదండి. నీకెవరో గుర్తుందా? బుద్ధి లేదండి, కూర్చుని తీసుకెళ్తున్నాడు. మీరు కానివ్వండి. కానివ్వండి. ఇంతకంటే మా ఊళ్ళో పేరదట్లు మోసుకోవడం బాగుంటుంది. ఇంకెక్కడ ఊరు అవకాశం ఏపోయింది. సిఐడిలో ఉన్నాడేమిట్రా? సీడీలా ఉన్నాడేమిట్రా? సీడీయే. మిస్టర్, ఆఫీస్ ప్రాపర్టీని మన ప్రాపర్టీలో చూసుకోవాలి, తెలుసా? ఏ మిస్టర్, పడగొట్టింది అతను కాదు. ఓహో, సో మీరు కదా? అదే పడిపోయిందా? ఇట్స్ ఓకే, కూర్చోండి, సిద్ధం. సార్, ఏమిటి సార్ ఇదంతా? ఏమైంది? మీరు నిప్పు కేకులు ఒళ్ళబెట్టి కూర్చున్నారు సార్. అసలు వాళ్ళు మన ఆఫీసులోకి ఎలా వచ్చారండి? ఎవరి గురించిరా మీరు మాట్లాడేది? వాళ్ళే సార్, అరబ్ సేడీలు మొన్న మన పెట్టి లాక్కున్నారే. ఓహో, వాళ్ళ. ఏమైంది? ఇంకేమవుతుంది సార్, కొంప మునిగింది. అందులో ఒకడు మన ఆఫీసులోనే అకౌంట్ సెక్షన్ లో పనిచేస్తున్నాడు, ఇంకొకడు మన గోడలోనే పనిచేస్తున్నాడు. ఓ మై గాడ్, శంఖవరం శనేశ్వర, బేబీ బీపీ బ్రాందీ. పోసి అమ్మ కడుపు మాడా. నాకు సౌండ్ కన్నా ఉందని నీకు తెలుసు కదా. మెల్లిగా పెట్టచ్చు కదా గ్లాసు. సౌండ్ చేయటం ఎందుకు? అయితే వాళ్ళిద్దరూ సిఐడిలా నా గురించి ఆచూకీ తీయటానికి నా ఆఫీసులోనే చేరారన్నమాట. ఓకే ఓకే, తెల్లవారేలోగా వాళ్ళిద్దరి శవాలు బీచ్లో తేనాలి.
ఏ మిస్టర్ ఇంట్లో మేము అద్దుకుంటున్నా కానీ ఊరికే ఉండడం లేదు. మీరేమైనా అడగాలంటే వెళ్ళి హౌస్ ఓనర్ అడగండి. బుద్ధి లేదమ్మా మీకు. మాట్లాడితే హౌస్ ఓనర్ అని ఎన్నిసార్లు చెబుతారు? మర్యాద వీళ్ళు ఖాళీ చేస్తారా చేయరా? చూడు బాబు, మరో ఇల్లు దొరకగానే ఖాళీ చేస్తాం. అంతవరకు కాస్త టైం ఇవ్వండి. ఎన్నిసార్లు మా టైం ఇచ్చేది? మర్యాద వీళ్ళు ఖాళీ చేస్తారా చేయరా? ఏంట్రా ఆడవాళ్ళ దగ్గర వీరత్వం చూపిస్తున్నారు? మర్యాద ఇప్పుడు అడుగు. ఎవర్రా మీరు? మీ బాబులం పిచ్చి పిచ్చిగా వాగితే పుచ్చలే. ఆగరా. ఏంటి మీరేనా మీకు బాస్ ఉన్నాడా? ఉన్నాడు. వెళ్ళి వార్త చెప్పుకోండి మేము ఇల్లు ఖాళీ చేయమని. ఏమిటిది? మర్యాద లేకుండా నువ్వు? వీళ్ళు తుప్పు తుక్క కింద కొట్టగలను కానీ నీ హీరోయిన్ మీద దెబ్బతిస్తున్నావు రాజాను. చూసుకో. ఇక్కడ పడు. నాకు ఛాన్స్ ఎవరా? రేయ్, చూసారా పైసా ఖర్చులాగా పంపించేశాం. ఇప్పుడు వెళ్ళిపోయినా తిరిగి వస్తారు. ఆ మైకా దొర మనుషులే వీళ్ళు. ఇక్కడ ఏదో హాస్పిటల్ కట్టాలట. రోజు ఖాళీ చేయమని గొడవ చేస్తున్నారు. మేముండగా మీకు ఆ భయం లేదండి. థ్యాంక్స్ అండి. దాందే ఉందండి. ఆపదలో ఉన్న వాళ్ళు ఆదుకోవడం మా నైజం. బయటపై మీరు ఆఫీస్కి రావడం లేదండి? వస్తున్నానండి. ఇతను నీకు తెలుసామా? తెలియడేమిటమ్మా, మేమిద్దరం ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నాం. ఒకే ఆఫీస్ లో పనిచేస్తారా? నాకు ఈ విషయం చెప్పలేదా? నువ్వెలాగా చూస్తావు? నువ్వు పనిచేసేది గోడౌన్లో, నేను బీకామ్ ఫస్ట్ క్లాస్ కాబట్టి ఆఫీస్ లో పక్క సీట్ లో కూర్చొని పనిచేస్తున్నాను. మీరు పక్క సీటు దాని గోడౌను. ఇంతకీ మీరు ఎక్కడుంటున్నారు బాబు? ఎదురింట్లో ఉంటున్నామండి. దీనికంటే చాలా బాగుంటుంది. అద్దె ఎంత అనుకుంటున్నారు? 250 రూపాయలు. 250 రూపాయలా? అదేంటమ్మా, ఇంతకు మునుపు వాళ్ళకి 150కేగా ఇచ్చాడు, ఇప్పుడు 100 రూపాయలు పెంచేశాడా? అదే మా మొహం చూడగానే వాళ్ళకి పెద్ద పొద్దుస్తుంది అనమాట. వంట పని అవునవును, మేము వంట తీసుకోవాలి కదా. ప్రియమైన అమ్మకు నేను క్షేమం. జీతం వచ్చిన వెంటనే ఊరికి వస్తాను. ఇక నాకు మంచి రోజులు వచ్చాయి. నా గురించి ఏం బెంగ పెట్టుకోకు. నేను వచ్చిన తర్వాత ఈసారి నాతో నువ్వు ఇక్కడికి వచ్చేయచ్చు. మేముండే ఇంటికి ఎదురకుండా తెలుగు వాళ్ళు ఉన్నారు. అక్కడ అక్కడ ఏమండి? ఎవరు సార్? నేను కోకో ట్రేడర్స్ నుండి వచ్చానండి. కోకో గారు నన్ను అర్జెంట్ గా తీసుకురమ్మన్నారు. నన్ను మాత్రమేనా? దాసును ఇద్దరిని. దాసు, వస్తున్నా. మనల్ని అర్జెంటుగా రమ్మని బాస్ బండి పంపించారు. ఇంత అర్ధరాత్రి కూడా నీకన్నా మతిపోయిందా? నా వల్ల కాదు. మళ్ళీ ఆయన మీకు దొరకరండి. ఉదయాన్నే ఢిల్లీ వెళ్తున్నా. అర్జెంట్ గా మిమ్మల్ని ఇద్దరిని తీసుకురమ్మన్నారు. అంత ముఖ్యమైన పని? ముఖ్యమైన పని అంటే ప్యాంట్ వేసుకొస్తా. తొందరగా రండి. డ్రెస్ మార్చుకొచ్చేస్తాం. ఏంటి ఇక్కడ ఆపారు? కోకో గారు ఎక్కడా? ఎవరున్నారండి? ఎదరా. రెడీయా? రెడీ. నడుం పెట్టు లంగోటి లేకుండా ఫైట్ చేస్తే చూసారా నా కర్మ. ఇక బుద్ధుందా? వాళ్ళంత ఉత్సాహంగా వస్తే ఏం చేస్తారా? వాళ్ళేమో చూడడానికి దున్నపోతులు ఉన్నారు. ఫైటింగ్ కూడా తెలియదు. టైమింగ్ లేకుండా కొట్టేశారు. ఇక్కడ తగిలిందా? సారీ. పద కోకో గాని నేను చూద్దాం. చస్తాను. నాకు 5 నిమిషాలు విశ్రాంతి కావాలి. 5 నిమిషాలు ఎందుకు రా? హాస్పిటల్కి వెళ్ళి కట్టలో తీసుకోదా? రేపు కట్టుకోవచ్చుగా. ముందు కోకో గాని చూద్దాం. పద. నేను ఇక్కడే ఉంటాను. ఇష్టం చేసుకోపో. నీకు చెప్పు సార్. మీరా? సార్ నేనే సార్ బాసుని. ఏటలా కంగారుగా చూస్తున్నారు? నేనండి దాసుని. అది నేను కోకో ట్రేడర్స్ ఏ తప్పు చేయలేదు. రాత్రి మనల్ని రమ్మంటే రాలేదుగా.
అందుకే కోపం ఓ, వచ్చింది. అదే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ సార్, మిమ్మల్ని కలుద్దామని బయలుదేరారు సార్. రాత్రి వాళ్ళు ఎవరో తెలీదు, మమ్మల్ని ఇద్దరు చంపడానికి ప్రయత్నించారు సార్. అలాగా, ఆ తర్వాత ఎలాగో కష్టపడి ఈ విధంగా తప్పించుకున్నాం సార్. వాళ్ళని కొట్టడం మీకు కష్టమే ఉంది. ఫైటింగ్ లో మీకు బాగా ట్రైనింగ్ ఇచ్చే ఉంటారు కదా. ట్రైనింగ్ అబ్బే అదేం లేదు. నేను మీకు విషయం చెప్పాలి. మీ పేర్లు ఎంప్లాయ్మెంట్ నుంచి రాకుండానే నేను మీకు ఉద్యోగాలు ఇచ్చేశాను. అది యూనియన్ వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళే మిమ్మల్ని కొట్టించుంటారు. ఒక్క నెల లాగండి, ఈ లోపల ఈ గొడవలు అన్ని సర్దుకుంటాయి. ఆ తర్వాత మీకు ప్రమోషన్లు ఇచ్చి మరీ తీసుకుంటాను. 2 నెలలు ఉద్యోగాలు లేకుండా బతకాలంటే చాలా కష్టం సార్. అలాగని నేను నిప్పుని ఒళ్ళో పెట్టి కూర్చోలేనయ్యా. సార్ మేము నిప్పు కాదు సార్, మంచి వాళ్ళం సార్. నేనే నిప్పుని ఉప్పుని పప్పుని. మీరు బయటకు వెళ్తారా లేదా? ఓకే సార్, కానీ ఇది మా ఓటమిని మాత్రం మీరు అనుకోవద్దు. మేము మళ్ళీ వస్తాం, మా ఉద్యోగాలు మేము సంపాదించుకుంటాం. వెళ్ళండి. పదరా. మెల్లగా రా. మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ పిడుగులు పడుతున్నాయిరా. అదే నీతో నేను ఫ్రెండ్షిప్ చేసిన వేళ విశేషం. పోరా, అక్కడ నువ్వేదో పెద్ద లక్కీ పిల్లలు అయినట్టు. రేయ్, మన సిఐ గారా? వద్దురా, మళ్ళీ జామీన్ అడుగుతాడు. సార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అరే ఏమిటి, ఏం జరిగింది? వాళ్ళు ఎవరో మమ్మల్ని చిన్నగా చేశారు సార్. మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి సార్, లేకపోతే మాకు లైఫ్ డేంజర్ సార్. అవును సార్, ఆ రోజు మీకు మొత్తం మంది అప్పగించినట్టు వాళ్ళకి తెలిసిపోయినట్టుంది సార్. అందుకే మమ్మల్ని చావబాదారని మా డౌట్ సార్. ఆ విషయం నేను చూస్తాను. అవును, మీకు పెట్టించిన వాడిని మళ్ళీ మీరు చూసారా? లేదు సార్, చూస్తే మీరు చెప్పేవాళ్ళంగా. ఇప్పుడు మా ఉద్యోగాలు కూడా పోయి దయచేసి మీరు మా ఇంటితో చెప్పి తిరిగి మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి సార్. ఎవరు మీ ఎండి? మీరు ఎక్కడ పనిచేస్తున్నారు? అదిగో కోకో ట్రేడర్స్. అదిగో కిటికీలను చూస్తున్నారే, ఆయనే మా బాస్ సార్. అయ్యి నాకు తెలియదే. బేబీ బీపీ పెరిగిపోతుంది. బ్రాండీ. ఎవర్రా వాళ్ళు? తెలియదు. తెలియకుండానే వాళ్ళని కోకో ట్రేడర్స్ లో పనిలో పెట్టావా? నిజంగా నాకు తెలియదయ్యా. తెలీదా? డొక్క వెంకటయ్య, నిజం చెప్పకపోయావో నీ డొక్క చీరేస్తాం. నీ పేగులు తీసి హారంగా వేసుకుంటాను. నా పేరేమిటో తెలుసా? పి నరసింహం, అంటే పిచ్చి నరసింహం. నీ పిచ్చి వదిలేదాకా పిచ్చి పిచ్చిగా కొడతాను. ఎవర్రా వాళ్ళు? అందులో ఒకడు మా ఊరుడే. రెండో వాడు? తెలీదు. నిజంగా తెలియదయ్యా. హ్మ్. అసలు ఈ రోజుల్లో ఎవరికి ఏ పని మీద శ్రద్ధ లేదండి. పొద్దు నుంచి మా వాడితో నెత్తి నూరు మొత్తం చెప్తున్నాను, కిరసనాయలు తేరా అని. ఆ వ్యధం ఇప్పుడు వచ్చి కొట్లని మూసేయాలని చెప్తున్నాడండి. కొట్లు మూసే టైం కాలేదే. మీకు వచ్చిన డౌటే నాకు వచ్చింది, మా వాడు ఏమైనా కోతలకు వస్తున్నాడా అని. నేనే వెళ్ళి చూశానండి. ఈ రోజు ఎవరు పోయారో ఏమో, కొట్లని మూసారండి. బహుశా మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేశారని నిరసనగా బంద్ చేశారేమో. ఛ! మమ్మల్ని ఎక్కడండి ఉద్యోగంలో తీసేశారు? ఏవో యూనియన్ గొడవలట. ఆ గొడవలు తీరిన తర్వాత మాకు ప్రమోషన్ ఇచ్చి మళ్ళీ ఉద్యోగంలో తీసుకుంటారట. నేను విన్నది అది కాదే. మీరేం విన్నారో అది అబద్ధం. నేను చెప్పేది నిజం. ఈ కిరసనాయల సీసా మీద ఒట్టండి, అసలు వాడు పనిలోంచి తీసేసిన మరో పందెలు కూడా చాలా సింపుల్. ఎందుకంటే నేను బీకాం ఫస్ట్ క్లాస్ కదా. స్టవ్ ఆరిపోయింది. ఈ డొంక తిరుగుడంతా ఎందుకులేండి, మీకు కిరసనాలు కావాలంతే కదా. అంతే. థ్యాంక్స్ అండి. మీ ఆరోగ్యం బాగుంది కదండి? మీకేమాత్రం హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి. ఇరుగు పొరుగు వాళ్ళం కదా, ఈ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా? తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఆ వ్యధ వల్ల మీకు ఇబ్బంది కలిగించాను. వస్తానండి. థ్యాంక్స్. ఏమ్మా, నిజంగా షాపులు మూసేశారంటావా? కోతలుగా వస్తున్నాళ్లే. అయ్యో, ఏమండి, ఛ, నేను కిరసనాయల కోసం రాలేదండి. మూసేసింది కిరసనాయల కొట్టు కాదండి, బియ్యం కొట్టు. అసలు బియ్యం లేకుండా అన్నం ఎలా వండగలమండి? నేను బియ్యం వండటానికి వచ్చి కిరసనాయలు అడిగానండి. అయ్యో, నేనెంత ఫూల్ అండి. ఆ విషయం మీకు ఇప్పుడే తెలిసిందా? ఏ విషయం? ఓ, నేను ఫూల్ అన్న విషయమా? అదే అది కాదండి, బియ్యం కోసం వచ్చిన విషయం. అవునండి, కిరసనాయలతో బయటకు వెళ్ళగానే గుర్తుకొచ్చిందండి. అసలు ఈ రోజుల్లో ఎవరికి ఏ పని మీద శ్రద్ధ లేదండి. వాడు ఉదయం నుంచి బియ్యం తేరా అని చెప్తూనే ఉన్నాను. మీ ఇంట్లో బియ్యం ఉన్నాయండి? ఇదిగోండి. ఏమండి, మీ ఆరోగ్యం చాలా బాగుంది బాబు. నాకేం కావాల్సి వచ్చినా నిన్నే అడుగుతాను. మరి ఇరుగు పొరుగు వాళ్ళం ఈ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా అండి? ఇదిగోండి, థాంక్స్ అండి. మీకు కిరోసిన్ అక్కర్లేదు కదా, ఇచ్చేయండి. అయ్యో, ఇచ్చిన వస్తువు మళ్ళీ తీసుకుంటే ఇచ్చిన వాళ్ళకు చాలా ప్రమాదం అని మా నాన్న చెప్తుండేవారు. వస్తానండి. ఏమిటి, మళ్ళీ వస్తారా? చచ్చా, ఏమండి, నేను అంత ఫుల్ అండి. ఈ రోజుకి మాత్రం రాను. రేయ్, మన ఇద్దరు కాంబినేషన్ సక్సెస్ కావట్లేదు కనుక నేను నీతో విడిపోదాం అనుకుంటున్నాను. విడిపోయి సెపరేట్ గా అడుగుతున్నాను అనుకుంటున్నావా? ఎస్. షట్ అప్. ఎటు ఉండేది మెడ్రాస్ లోనే కనుక సినిమాలో ట్రై చేద్దాం అనుకుంటున్నాను.
నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? రోజు నేను చూసుకునేదే అది ఓల్డ్ జోక్ లేకు. ఈ మద్రాస్ అంతా చుట్టూ చుడతాను, ఎక్కడో ఒకడో తలమాసినాడు దొరకపోడు, నాకు సినిమా ఛాన్స్ ఇవ్వకపోడు. అప్పుడు నేను ఒక సూపర్ స్టార్ అవుతాను. అప్పుడు నువ్వు నన్ను చూడాలంటే బయట ఉన్న నా గూర్ఖా పర్మిషన్ తీసుకుని లోపల రావాలి, గుర్తుంచుకో. అలాంటి పరిస్థితి వస్తే నేను ఊరి పోసుకు చేస్తాను. అయితే ఒక పని చేయరా, ఉరి పోసుకునేందుకు ఒక గట్టి తల సెలెక్ట్ చేసుకో, నేను వస్తా. పోరా. రేయ్, ఇక ఈ దాసును చూడాలంటే నీకు వెండితేరే గతి. పోరా పో, నీ మొహానికి ఎక్స్ట్రా వేషాలు కూడా దొరకవు, నీకు పాండి బజారే గతి.